వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో 10వ తరగతి తెలుగు దానశీలము అనే పాఠంలో ముఖ్యమైన పద్యాలు, వాటి యొక్క ప్రతిపదార్థాలు తెలుసుకుందాం. ముందుగా నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్రా నిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజ భవం డభ్యాగతుండైన నౌ తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమాధీవర్య వేయేటికిన్. ఇప్పుడు దీని యొక్క ప్రతిపదార్థాలు తెలుసుకుందాం. ధీవర్య అంటే బుద్ధులలో శ్రేష్ఠుడా ఓ శుక్రాచార్య. నిరయంబైనన్ నిరయంబు ప్లస్ అయినన్ నరకం దాపురించిన, నిబంధమైనన్ బంధనం ప్రాప్తించిన, ధరణి భూమండలం అంటే రాజ్యం, నిర్మూలనంబు ప్లస్ అయినన్ పూర్తిగా నశించిన అంటే రాజ్యభ్రష్టుడైన, దుర్మరణంబైనన్ దుర్మరణంబు ప్లస్ అయినన్ చెడ్డ చావు సంభవించిన అంటే విషం త్రాగడం వంటి కారణాల వల్ల మరణం సంభవించడం. కులాంతమైనన్ కుల ప్లస్ అంతము ప్లస్ అయినన్ అంటే వంశం అంతరించిన, కులమునకు చేటు వాటిల్లిన అని అర్థం. నిజమున్ రానిమ్మో నిజంగానే సంభవిస్తే, సంభవించని అంటే పైన చెప్పినట్లు జరిగితే జరగవచ్చు అని. కానిమ్ము పో ఏది జరిగితే అదే జరగనివ్వు. అభ్యాగతుండు ఆ వచ్చిన అతిథి. హరుడైనన్ ఈశ్వరుడైనా సరే, హరి అయినన్ విష్ణుమూర్తి అయినా, నీరజ భవుండు పద్మ సంభవుడైన బ్రహ్మ అయినా, అవున్ కావచ్చును విను నా మాట వినండి. వేయి ఏటికిన్ వేయి మాటలెందుకు, నాదు జిహ్వ తిరుగన్నేరదు నా నాలుక మారు మాట పలుకదు. ఇప్పుడు దీని యొక్క భావం తెలుసుకుందాం. ఓ పండితోత్తమ, నాకు నరకం దాపురించిన, బంధనం ప్రాప్తమైన మంచిదే. నాకు దుర్మరణం వచ్చినా సరే, నా వంశం అంతా నశించినా సరే, ఏమైనా కానీ, ఏదైనా రాని, వచ్చినవాడు శివుడు, విష్ణువు, బ్రహ్మ అనే త్రిమూర్తులలో ఎవరైనా సరే కానిండు, నా నాలుక వెనుదిరగదు అనగా ఆడిన మాట మాత్రం నేను తప్పను. ఎందుకు ఈ వేల కొద్దీ మాటలు అని భావం. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపు మీ కుబ్జుండు విశ్వంబరుండలతింబోడు త్రివిక్రమ స్ఫురణవాడై నిండు బ్రహ్మాండముం గలడే మాన్పను కండు నా పలుకులా కర్ణింపు కర్ణంబులన్ వలది దానము గీనముం బనుపు మా వర్ణిన్ వదాన్యోత్తమా. దీని యొక్క ప్రతిపదార్థాలు తెలుసుకుందాం. వదాన్యోత్తమ దాతలలో గొప్పవాడా. కులమున్ నీ కులమును అంటే వంశమును, రాజ్యమున్ రాజ్యాన్ని, తేజమున్ నీ పరాక్రమాన్ని, నిలుపుము నిలుపుకో. ఈ కుబ్జుండు ఈ పొట్టివాడు అంటే వామనుడు, విశ్వంభరుడు విశ్వమునంతా భరించేవాడైన శ్రీ మహావిష్ణువు, అలతిన్ కొద్దిగా మాత్రమే తీసుకొని అంటే తేలికగా, పోడు వెళ్ళిపోడు అంటే పోయేవాడు కాదు అని అర్థం. త్రివిక్రమ స్ఫురణవాడై 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని ధరించిన వాడై, బ్రహ్మాండమున్ ఈ బ్రహ్మాండమంతా ఈ భూగోళమంతా కూడా నిండిపోతాడు. మాన్పన్ ఇతన్ని ఆపడానికి ఒకండు కలడే ఒకళ్ళైనా కలరా అంటే ఎవరైనా శక్తి కలవాడు ఉన్నాడా లేడు అని అర్థం. నా పలుకులు నా మాటలు కర్ణంబులన్ చెవులతో
ఆకర్ణింపు వినుము. ఈ దానము గీనమున్ ఈ చెడు దానాన్ని వలదు చేయవద్దు. ఆవర్ణిన్ ఆ బ్రహ్మచారిని అంటే వామనుడిని పనుపుము పంపించి వెయ్యి. దీని యొక్క భావం తెలుసుకుందాం. దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, పరాక్రమాన్ని నిలుపుకో. ఈ పొట్టివాడు విష్ణుమూర్తి కొంచెం మాత్రమే తీసుకుని పోయేవాడు కాడు. 3 అడుగులతో 3 లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు. ఈ బ్రహ్మాండమంతా నిండిపోతాడు. ఎవరూ ఇతడిని ఆపలేరు. నా మాట విను. ఈ దానం గీనం వద్దు. ఈ బ్రహ్మచారిని వామనుడిని పంపించి వెయ్యి అని భావము. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే వారేరి సిరి మూటగట్టుకొని పోవం జాలరే భూమిపై బేరైనం గలదే సిభి ప్రముఖులుం బ్రీతిం యసకాములై ఈరే కోర్కులు వారెలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ. ఇప్పుడు ఈ పద్యం యొక్క ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. భార్గవ భృగువంశంలో పుట్టిన ఓ శుక్రాచార్య, కారే రాజులు పూర్వమునందు రాజులు అనేవారు లేరా, ఉన్నారు కదా అని అర్థం. రాజ్యముల్ వారికి రాజ్యములు కలుగవే లేవా అంటే ఉన్నాయి కదా. గర్వోన్నతిన్ అధికమైన గర్వాన్ని, పొందరే పొందలేదా, పొందారు కదా అని అర్థం. వారు అటువంటి రాజులు ఏరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సిరిన్ మూటగట్టుకొని వారు సంపాదించిన సంపదలను మూటగా కట్టుకొని పోవం జాలిరే వెళ్ళగలిగారా? పోయినప్పుడు వెంట తీసుకువెళ్ళలేరు కదా అని అర్థం. భూమిపై ఈ లోకంలో పేరైనన్ వారి పేరైనా కలదే ఉన్నదా. సిభి ప్రముఖులున్ సిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలైన రాజులను యశః కాములై కీర్తిని కోరుకున్నవారై ప్రీతిన్ సంతోషంతో కోర్కులు యాచకుల కోరికలు ఈరే ఇచ్చి ఉండలేదా, ఇచ్చారు కదా. ఇక్కాలమున్ ఈ కాలంలో ఈనాటికి కూడా వారెలన్ ఆ సిబి చక్రవర్తి వంటి దాతలను మరిచిరే మర్చిపోయారా, లోకులు మర్చిపోలేదు కదా అని అర్థం. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. ఆచార్య, పూర్వం ఎందరో రాజులున్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కానీ వారెవరు ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు కదా. ప్రపంచంలో వారి పేర్లు కూడా నేడు మిగులలేదు. సిబి చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా. వారిని ఈనాటికి లోకం మరువలేదు కదా అని భావం. మరికొన్ని ముఖ్యమైనవి రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి.